ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. క్యాప్జెమినీ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రింట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు వీడియోస్కి అనేది రీచ్ అనేది రావడం లేదు. మీరు కొంచెం మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దానివల్ల మన వీడియోస్కి రీచ్ అనేది పెరుగుతుంది. నేను కూడా ఇంకా యాక్టివ్గా మీకు జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేయడానికి నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. అందరూ తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయలేము. మన ఛానల్లో ఓన్లీ ఏవైతే కంపెనీ వాళ్ళ కెరీర్ పోర్టల్లో రిలీజ్ చేసిన జాబ్ అప్డేట్స్ ఉంటాయో అవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా డబ్బులు పంపించి మోసపోవద్దు. ఎవరైనా మీకు కాల్ చేసి మేము ఫోన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాము, మీరు మాకు మనీ అనేది పంపించండి అని అడిగితే మాత్రం మీరు ఎవరికి కూడా డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. ఎవరైనా అలా పంపిస్తే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే అక్కడ ఏది ఉండదు. వాళ్ళు జస్ట్ మనీ కోసమని మన వీక్నెస్తో వాళ్ళు ఆడుకుంటారనమాట. అందుకనే ఎవరికి కూడా మీరు డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. అలాగే మన ఛానల్ పేరు చెప్పి కూడా డబ్బులు అడుగుతున్నారంట. మీరు ఎవరికి కూడా డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే నెట్వర్క్ ఇంజనీర్ అని మనకు మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి గుర్గాన్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకు ఆఫ్లైన్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. ఈ డ్రైవ్ లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకు సూపర్ సెట్లో అవైలబుల్గా ఉంటుంది. సూపర్ సెట్ వచ్చేసి మన కాలేజ్తో టైఅప్ అయి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి కూడా సూపర్ సెట్ ప్రొఫైల్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది మీ సూపర్ సెట్ అప్లికేషన్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనము ఈ జాబ్కి సంబంధించిన CTC కనుక చూసుకున్నట్టయితే 4 lakhs per annum అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఫ్రెషర్స్కి ఒక బెస్ట్ శాలరీ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. క్యాప్జెమినీ వచ్చేసి చాలా మంచి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే చాలా బల్క్గా కూడా హైరింగ్ అనేది చేసుకుంటుంది. అలాగే 25K వన్ టైం ఇంటెన్సివ్ అని మెన్షన్ చేశారు. ఏదైతే 25K ఉందో అది మనకు వన్ టైమే వాళ్ళు ఇన్సెంటివ్స్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా మన ప్యాకేజ్ వచ్చేసి అప్పుడు 4.25 LPAగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో 2024 క్యాండిడేట్స్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే BE కానీ బీటెక్ కానీ CSC IT సర్క్యూట్స్ బ్రాంచెస్ ఓన్లీ అని మెన్షన్ చేశారు. ఎవరైతే BE కానీ బీటెక్ కానీ CSCలో కానీ అలాగే IT స్ట్రీమ్లో కానీ సర్క్యూట్ బ్రాంచెస్ అంటే నాకు తెలిసి ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఉంటాయి, లైక్ ECE కానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కానీ వీళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే MCAలో కూడా CSC అలాగే ITకి సంబంధించిన కోర్సులలో మీరు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ పోస్ట్ అనమాట. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి. ఎవరైతే 2024లో పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్. అలాగే వాళ్ళు మాత్రం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి గుర్గాన్ అని ఇందాకనే చెప్పాను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ప్లీజ్ నోట్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే గుర్గాన్ లొకేషన్స్లో కూడా వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి గుర్గాన్లోనే ఉంటుంది. అందుకనే అక్కడనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
అలాగే మనకు వీక్లీ 5 డేస్ ఫుల్ టైం ఆఫీస్ వర్కింగ్ మోడల్ అనేది ఉంటుంది. మనము వీక్లీ 5 డేస్ అనేది మనము ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే టోటల్గా వర్క్ అంతా మనకు ఆఫీస్లోనే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది లేదు. కానీ ఇప్పుడు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచే ఉంటున్నాయి. అందరూ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచే వర్క్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ ఏ ఫ్రెషర్గా వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటరు. ఎందుకంటే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. చాలామంది కొలీగ్స్ ఉంటారు. అలాగే టీమ్మేట్స్తో మనం మీట్ అయ్యి చాలా కొత్త విషయాలు అనేది నేర్చుకోవచ్చు. అలాగే టెక్నికల్ స్కిల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే పాజిటివ్ అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్, కస్టమర్ సెంట్రిక్, గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేశారు. మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మనము ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్కి మనం అప్లై చేసినా కూడా మనకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే నాన్ ఐటీ జాబ్స్కి చూసుకున్నా కూడా మీరు ఎటువంటి జాబ్ని చూస్ చేసుకున్నా కూడా మనకు మెయిన్లీ వచ్చేసి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా వచ్చుంటే అది మనకు 50% యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మన స్కిల్స్ని చూస్తారు. మన స్కిల్స్ ఇంకొక 50% యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. మెయిన్లీ వచ్చేసి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నాలెడ్జ్ ఆన్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, కొలాబరేషన్, డేటా సెంటర్, వైర్లెస్ సెక్యూరిటీ, అలాగే క్లౌడ్ బేస్డ్ సపోర్ట్ అని మెన్షన్ చేశారు. ఇవన్నీ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. ఇదన్నీ స్కిల్స్ అన్నీ మనకు టెక్నికల్ స్కిల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే CCNA సర్టిఫైడ్ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశాడు. మనకు CCNA సర్టిఫికేట్ కనుక ఉంటే అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు తప్పకుండా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఇంకేమైనా తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ జాబ్కి అందరూ అప్లై చేసుకోండి. అందరికీ కూడా తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. క్యాప్జెమినీ వచ్చేసి మనకు చాలా బల్క్ హైరింగ్ అనేది చేసుకుంటుంది. అందుకని అందరికీ తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ, BE కానీ, బీటెక్ కానీ, అలాగే ME కానీ, MTech కానీ, MCA కానీ చదువుతున్నారో లేదా పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.